ఆండాళ్ తల్లి రచించిన తిరుప్పావైలోని 17వ పాసురంకి ఈ పాసురంలో గోపికలు నందగోపుని భవనంలోకి ప్రవేశించి వరుసగా నందగోపుడిని, యశోదమ్మను, కృష్ణుడిని మరియు బలరాముడిని మేల్కొల్పుతున్నారు. அம்பரமே தண்ணீரே ஷோரே அரண் செய்யும் எம்பெருமான் நந்தகோபாலா எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதாய் அறிவுராய் அம்பரமூடறுத்து ஓங்கி உலகளந்தா உம்பர் கோமானே உறங்காதெழுந்திராய் செம்போர் களலடி செல்வா பலதேவா உம்பியும் நீயும் ఉరంగేలోరింబాయ్. ఈ పాసురంలో మొదటి 2 లైన్లు నందగోపుని మేల్కొల్పుతున్నారు. అంబరమే தண்ணீரே ஷோரே அரண் செய்யும் எம்பெருமான் నందగోపాలా எழுந்திరాయ్. వస్త్రాలను, అంబరము, చల్లటి నీటిని, అన్నాన్ని దాన ధర్మాలు చేసే మా స్వామి అయిన నందగోపాల నిద్రలేవవయ్యా. ప్రజల అవసరాలను తీర్చే గొప్ప దాతవైన నీవు మేల్కొని మాకు దారి చూపమని ఆండాళ్ గోష్ఠి వేడుకుంటున్నారు. నెక్స్ట్ 2 లైన్స్ లో యశోదమ్మను మేల్కొల్పుతున్నారు. கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி యశోదాయ్ அறிவுరాయ్. తీగ వంటి సౌందర్యం కలిగిన స్త్రీలలో శ్రేష్ఠురాలైన ఓ యశోదమ్మ, యాదవ కులానికే మణిదీపం వంటిదానా, మా స్వామిని మాకు అందించే తల్లివి నీవే. ఒక్కసారి మేల్కొని మమ్మల్ని గమనించు అని అమ్మవారిని కోరుకుంటున్నారు. నెక్స్ట్ 2 లైన్స్ లో కృష్ణుని మేల్కొల్పుతున్నాం. அம்பரமூடறுத்து ஓங்கி உலகளந்தா உம்பர் கோமானே ఉరంగాదెళుందిరాయ్. అంతరిక్షాన్ని చీల్చుకుంటూ పెరిగి ఆనాడు వామన రూపంలో ఆకాశాన్ని, త్రివిక్రమ రూపంలో భూమిని కొలిచిన ఓ దేవాదిదేవా, శ్రీకృష్ణ నిద్ర చాలించి లేవవయ్యా. భక్తులమైన మా కోసం కళ్ళు తెరవవయ్యా అని ఆండాళ్ గోష్ఠి స్వామిని వేడుకుంటున్నాం. చివరి 2 లైన్స్ లో బలరాముని మేల్కొల్పుతున్నాం. செம்பர் களலடி செல்வா பலதேவா உம்பியும் நீயும் ఉరంగేలోరింబాయ్. ఎర్రటి బంగారు అందెలు ధరించిన పాదాలు కలిగిన ఓ బలరామస్వామి, నీ తమ్ముడైన శ్రీకృష్ణుడిని నీవు ఇద్దరూ కలిసి మేల్కొని మాకు దర్శనమివ్వండి అని వేడుకుంటున్నాం. ఈ పాసురం ముఖ్య ఉద్దేశము మొదటిగా ఆచార్యులను, గురువులను ప్రార్థించాలి. తదుపరి యశోదమ్మను, తల్లి వంటి దయను, మమకారమును, కృపను అర్పించాలి. తర్వాత భగవంతుని లీలను స్మరిస్తున్నాం. తర్వాత భగవంతునితో పాటు ఆయన భక్తులను, భాగవతుడు అయిన సోదరుని కూడా సేవిస్తున్నాం. ఈ పాసురానికి సంబంధించిన చిత్రాన్ని 4 ఇమేజెస్ లో కొలాజ్ లాగా ఇందులో చూపిస్తున్నాము. ఆండాళ్ తిరువడిగలే శరణం.